వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. తెలుగు రాష్ట్రాలకి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలతో మన ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతుంది. కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోందనే చెప్పొచ్చు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా పడడంతో మన ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలంలో జలాశయానికి క్రమంగా వరద పెరుగుతుందనే చెప్పొచ్చు. ఇంట్లో చూసుకుంటే 1,13,384 క్యూసెక్లు వరకు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం అయితే 867 అడుగుల వరకు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వలు 215.7 టీఎంసీలుగా ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం 129.77 టీఎంసీలు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి అయితే ఇంతవరకు ప్రారంభం కాలేదని చెప్పొచ్చు. అయితే మరోవైపు తుంగభద్రలోనూ వరద కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులైతే ప్రస్తుత నీటి మట్టం 1,620 అడుగుల వరకు ఉంది. ఇంట్లో 63,816 క్యూసెక్లు, అవుట్ఫ్లో 200 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలుగా ఉంది. అయితే ప్రస్తుత నీటి నిల్వలు 61.889 టీఎంసీలుగా ఉంది. అయితే ఈ సంవత్సరం వర్షాలు అంతగా పడకపోయినా మాత్రం కృష్ణా నదిలో మాత్రం ఎగువ రాష్ట్రాల్లో భారీగా పడుతున్న వర్షాలతో మన ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుందనే చెప్పొచ్చు. శ్రీశైలం జలాశయానికి కూడా వరద క్రమంగా పెరుగుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రైట్ శంకర్, ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు ఉండడంతో మన దగ్గర ప్రాజెక్టుల్లో కూడా వరద ప్రవాహం అయితే పెరుగుతుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రాధిక, ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రధానిగా చెప్పుకునేటటువంటి జూరాల ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలో ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అటు కర్ణాటక, మహారాష్ట్రలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. ఇదే క్రమంలో అక్కడి నుంచి వాటర్ అంతా కూడా కిందికి విడుదల చేస్తున్నారు జూరాల ప్రాజెక్టుకి. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు ఇంట్లో 1,10,000 క్యూసెక్ల వరద ప్రాజెక్టు దగ్గరికి వస్తుండడంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 12 గేట్లను ఎత్తి శ్రీశైలం దిగువకు 1,10,000 క్యూసెక్ల వాటర్ను కూడా కిందికి వదులుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఈ వర్షాకాలం సీజన్ కు సంబంధించి గత ఎండాకాలంలో నీరు లేక ఒట్టిపోయి వెలవెలబోయినటువంటి జూరాల ప్రాజెక్టు అకాల వర్షాలతో కురిసినటువంటి భారీ వర్షాలకు గత నెల రోజుల క్రితం కూడా ప్రాజెక్టుకు సంబంధించి 18 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఎండాకాలంలో ప్రాజెక్టు గేట్లు ఎత్తినటువంటి సిచ్యువేషన్ ప్రాజెక్టు దగ్గర కనిపించింది. ఆ తర్వాత క్రమక్రమంగా వాటర్ తగ్గిపోయిన నేపథ్యంలో కూడా ప్రాజెక్టుకు తిరిగి 2-3 వారాలు గడిచిన నేపథ్యంలో మరో 15 రోజుల ముందు నుంచి కూడా కృష్ణా ఎగువనటువంటి చాలా ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఇదే క్రమంలో ప్రాజెక్టుకు సంబంధించి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న క్రమంలో ప్రాజెక్టు దగ్గర అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.17 టీఎంసీలుగా కూడా కొనసాగుతుంది. ఇక ఇంట్లో 1,10,000 కాగా అవుట్ఫ్లోన్ కూడా 1,11,000 పైగా శ్రీశైలం దిగువకు వదులుతున్నారు. ఇక్కడ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తంగా ప్రాజెక్టు దగ్గర అప్పర్ లోయర్ జూరాల 2 కలుపుకొని కూడా 12 విద్యుత్ ఉత్పత్తి యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి ప్రక్రియను శరవేగం చేశారు అధికారులు. ఇక ఓవరాల్ అప్డేట్ తీసుకుంటే మొత్తంగా 1,00,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించేటటువంటి జూరాల ప్రాజెక్టుకు వాటర్ అనేది పెద్ద ఎత్తున వస్తుండడంతో ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతుంది. ఇక ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించి ఓవరాల్ గా కుడి ఎడమ కాలాల ద్వారా సాగునీరు కూడా పూర్తిగా వాటర్ రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులుగా ఉన్నటువంటి భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులను నింపాలనే ఆలోచనతో కూడా ఆ ప్రాజెక్టు దగ్గర అధికారులు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరద క్రమక్రమంగా పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తి శ్రీశైలం దిగువకు వాటర్ను వదులుతున్నారు. ఇది ఒక శుభ పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో దాదాపు కొన్ని లక్షల క్యూసెక్ల వాటర్ అంతా కూడా శ్రీశైలం దిగువకు వెళ్ళిపోయాయి. ఇప్పటికీ శ్రీశైలం డ్యామ్ కు సంబంధించి కూడా శ్రీశైలంకి సంబంధించినటువంటి డ్యామ్ లో కూడా పూర్తి ఎత్తున నీటి నిల్వలు పెరుగుతుండడంతో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించి మొత్తంగా ప్రజెంట్ అయితే ఇంట్లో అక్కడ ప్రాజెక్టుకి అయితే 13,800 క్యూసెక్లు కొనసాగుతుండగా దాని పూర్తి స్థాయి నీటి మట్టం అయితే 885 అడుగులు. కానీ ప్రస్తుతం ఆ నీటి మట్టానికి తీసుకుంటే మాత్రం 867 అడుగుల నీటి మట్టం కూడా శ్రీశైలం ప్రాజెక్టులో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ నీటి నిల్వలలో ప్రధానంగా ఇది 215 టీఎంసీల క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్రాజెక్టు శ్రీశైలం డ్యామ్. దానికి వాటర్ అంతా వచ్చి చేరుతుండటంతో ప్రజెంట్ అది 129 టీఎంసీలకు కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక కుడి ఎడమ శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ ఎక్కడ కూడా ప్రారంభం కాలేదు. ఇదే క్రమంలో అక్కడ కూడా అధికారులు ఎగువ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి
జూరాల ప్రాజెక్టు నుంచి దిగువ శ్రీశైలం కూడా వాటర్ అంతా వస్తుండడంతో అధికారులు శ్రీశైలం దగ్గర కూడా అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. ఇక దానికి సంబంధించి మరోవైపు తుంగభద్రకు సంబంధించినటువంటి వరద కూడా పూర్తిగా దీనికి అటాచ్ కావడంతో పూర్తిగా ఈ నీటి నిల్వలు అనేది క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారులు కూడా వరద ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉండడం, పెద్ద ఎత్తున వరద వస్తుంది కాబట్టి మరిన్ని గేట్లను ఎత్తి శ్రీశైలం దిగువకు నీటిని విడుదల చేసేలాగా కూడా ప్లాన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక గతంలో పెద్ద ఎత్తున వరదలు వచ్చే క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా చాలా చోట్ల అప్రమత్తం చేశారు. దీనికి సంబంధించి ఒకవైపు రెవెన్యూ అధికారులు, మరోవైపు పోలీసులు కూడా పూర్తిగా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాజెక్టులు నిండిన సమయంలో అక్కడికి పర్యాటకులకు తాకిడి ఎక్కువైతుంది. ఇదే క్రమంలో చాలా మంది సెల్ఫీలు తీసుకోవడంతో పాటు ప్రమాదాలకు గురైనటువంటి సిచ్యువేషన్ అయితే గతంలో కనిపించి మరణించారు. కానీ అట్లాంటి సిచ్యువేషన్ తిరిగి రిపీట్ కాకుండా ఒకవైపు జోగులాంబ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదేవిధంగా మరోవైపు వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి గిరిధర్రావు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి స్పెషల్ దృష్టి సారించారు. ఇప్పటికీ జిల్లాకు సంబంధించినటువంటి ఒకవైపు దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ కావచ్చు, మరోవైపు మంత్రులు వాకిటి శ్రీహరి, అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలంతా కూడా నీటి నిల్వల పైన ప్రత్యేక దృష్టి సారించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. మరోవైపు కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటి నిల్వలు కూడా క్రమక్రమంగా పెరుగుతుండడంతో రైతుల్లో కొంత ఆశాజనకమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ నెల ఇంతకు ముందు అంటే వర్షాకాలం సీజన్ కన్నా ముందు ఈసారి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడం, ప్రాజెక్టు దగ్గర సందడి వాతావరణం నెలకొన్నటువంటి సిచ్యువేషన్. ఎప్పుడైతే జూరాల ప్రాజెక్టుకు అధిక మొత్తంలో వాటర్ వస్తాయి అప్పుడే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను ఎత్తడం, శ్రీశైలం దిగువకు గతంలో ఒకేసారి దాదాపు 3,60,000 క్యూసెక్ల వాటర్ ఒకే రోజు మొత్తంగా 44 గేట్లు ఎత్తినటువంటి ఘటన ఒకసారి చోటు చేసుకుంది. కానీ ఈసారి కూడా సేమ్ రిపీట్ కాబోతుంది. కానీ ప్రాజెక్టు దగ్గర 10 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చినా కూడా ప్రాజెక్టుకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా దిగువకు వాటర్ రిలీజ్ చేసేందుకు మేము ప్లాన్ చేసుకుంటున్నామని చెప్పి కూడా జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎస్సీ రాయముద్దీన్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. రాధిక, మొత్తంగా మరో 2-3 రోజుల పాటు తెలుగు 2 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. మొత్తంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రాజెక్టులను నింపి నీటి నిల్వలను పొదుపు చేసుకునే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే జూరాల మరియు శ్రీశైలం దగ్గర కనిపిస్తుంది. రాధిక, జలాశయానికి క్రమంగా వరద పెరుగుతుంది. ఇన్ఫ్లో 1,13,384 క్యూసెక్లు ఉంటే పూర్తి స్థాయి నీటి మట్టం ప్రస్తుతం 885 అడుగులు ఉంటుంది. కానీ ప్రస్తుత నీటి మట్టం మాత్రం 867 అడుగులుంది. పూర్తి స్థాయి నీటి నిల్వలు 215 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 129 టీఎంసీలుగా ఉంది. అయితే కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి అయితే ప్రారంభం కాలేదు. నీటి ఫ్లోను బట్టి విద్యుత్ ఉత్పత్తిని కూడా ప్రారంభించే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఒక శుభ పరిణామం అనే చెప్పొచ్చు. వర్షాలు లేకపోయినప్పటికీ కూడా ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు ఉండడంతో మన ప్రాజెక్టులకి శ్రీశైలం జలాశయానికి కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతుందనే చెప్పొచ్చు.